టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అతను నటించిన ఒక షార్ట్ ఫిల్మ్లోని ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీస్తోంది. ఈ షార్ట్ ఫిల్మ్లో గౌతమ్ ఒక అమ్మాయితో కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నట్టుగా చూపించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గౌతమ్ ధరించిన టీషర్ట్ పై ఇండియా అని ఉండగా ఆ అమ్మాయి టీషర్ట్ పై పాకిస్తాన్ అని ముద్రించి ఉంది. జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించి ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో గౌతమ్ ఒక పాకిస్తాన్ నేపథ్యం ఉన్న అమ్మాయితో సన్నిహితంగా ఉన్న వీడియో కొందరు పోస్ట్ చేయడంతో కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గౌతమ్ టీషర్ట్ పై ఇండియా అని ఉండగా ఎదురుగా ఉన్న అమ్మాయి టీషర్ట్ పై పాకిస్తాన్ అని ఉండడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. ఇది కేవలం ఒక షార్ట్ ఫిల్మ్ అయినా దానిలోని దృశ్యాలు, టీషర్ట్లపై ఉన్న పేర్లు ప్రస్తుత పరిస్థితుల్లో చర్చాన్యాంశంగా మారాయి. కొందరు నెటిజన్లు ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా అభిప్రాయపడుతుండగా మరికొందరు ఇది కేవలం కళాత్మకమైన వ్యక్తీకరణగా చూడాలి అంటున్నారు. గౌతమ్ ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీలోని టిష్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్ లో డ్రామా చదువుతున్నారు. విద్యార్థిగా అతను వివిధ రకాల ప్రాజెక్టుల్లో పాల్గొనడం సహజం. ఈ షార్ట్ ఫిల్మ్ కూడా అతని విద్యాభ్యాసంలోనే భాగం. అయితే దానిలోని అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వేడి చర్చకు దారితీశాయి. కొంతమంది నెటిజన్లు ఈ షార్ట్ ఫిల్మ్ ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరోవైపు కొంతమంది విమర్శలు కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం ఒక కళాత్మకమైన ప్రయత్నమని, విద్యార్థిగా గౌతమ్ వివిధ అంశాలు అన్వేషించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. టీషర్ట్ పై ఉన్న పేర్లను కేవలం పాత్రల గుర్తింపు కోసం ఉపయోగించారని, దీనికి మరే ఇతర ఉద్దేశం లేదని వారు అంటున్నారు. కళను కళగానే చూడాలని, దాన్ని రాజకీయ కోణంలో చూడడం సరికాదు అంటున్నారు. అయితే మహేష్ బాబు లేదా అతని కుటుంబ సభ్యులు ఈ వివాదంపై ఇంకా స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో రాబోయే రోజుల్లో వారు ఎలా స్పందిస్తారో చూడాలి. ఒకవైపు గౌతమ్ తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుంటే, మరోవైపు ఈ షార్ట్ ఫిల్మ్ అతని వివాదంలోకి నెట్టింది. ఈ వీడియో పాతదని, అదేదో యాడ్ షూట్ అయి ఉంటుందని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇటీవల జరిగిన పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మహేష్ బాబుపై వ్యతిరేకత వచ్చేలా ఈ వీడియో వక్రీకరించి వైరల్ చేస్తున్నారని ఘట్టమనేని ఫ్యాన్స్ అంటున్నారు.